శ్రీకాకుళం జిల్లా అంతటా హనుమంతుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ చాలీసా పారాయణం, కుంకుమ పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా జరిగాయి. శ్రీకాకుళం నగరంలోని కృష్ణా పార్క్ జంక్షన్లో వెలిసిన కోదండ రామాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రేజెటి శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ, అంజనీ పుత్రుడు కారణ జన్ముడని, ఆయన నుంచి అనేక సుగుణాలు అలవర్చుకుని జీవన ప్రమాణాలు నేర్చుకోవాలని అన్నారు. వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతి జరుపుకోవడం ఎన్నో ఏళ్ల నుంచి సంప్రదాయంగా వస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ, శేషాచార్యులు అన్నారు. ఎక్కడికి రావాలి? ఈరోజు హనుమత్ జయంతి వేడుకల్లో భాగంగా వైశాఖమాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రసూతాయ హనుమత్ సదాన్మంగళం. వైశాఖ బహుళ దశమి నాడు స్థిరవారం. అందులో విశేషం ఏంటంటే ఆయన శనివారం పుట్టారు స్వామి. ఈరోజు శనివారం పడింది. ఈ క్రోజనామ సంవత్సరంలో శనివారం అన్నీ కలిసి ఇవాళ చాలా ఉత్కృష్టమైన దినం కాబట్టి ప్రతి సంవత్సరం చేసిన కంటే కొంచెం అధిక సంఖ్యలో భక్తులు కూడా వచ్చారు. ఇక్కడ స్వామికి సహస్ర తమాలపత్ర అంటే నాగవల్లి దళ అర్చన, సింధూరార్చన, నిమ్మకాయలతో అష్టోత్తర శరణార్చన ఇవన్నీ కూడా జన్మదినోత్సవం. ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదినోత్సవ రహస్యం చాలా ఉంది. రుద్రాంశ సంభూతుడైన కేవలంగా రుద్రవీర్య ఉజ్వలాయ నమః, రుద్రవీర్యం నుంచి ఉద్భవించిన వాడు ఆంజనేయ స్వామి అని శాస్త్రవచనం. అయితే ఎందుకు వచ్చాడు భూమి మీదకంటే కేవలంగా రామదాసు, నేను దాసుని అని చెప్పుకొని వచ్చాడు. ఎక్కడ అహంకారం ఉన్నది మాత్రం కూడా మనకు కనిపించదు ఆంజనేయ స్వామిలో. నేను సాక్షాత్ రుద్రాంశ సంభూతులను చెప్పేసి ఎక్కడా గర్వం వహించలేదు. ఆయన తెలిసినట్టు నవవ్యాకరణ పండితుడు ఆయన. అయినప్పటికీ కూడా ఆయన ఏమీ తెలియని వాళ్ళలాగే ఆ రామదాసుని, నేను రాముడికి భక్తుడిని. ఆ రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు? కేవలంగా వైకుంఠవాసుడు నారాయణ స్వామి. ఎక్కడికి రావాలి?